నమస్తే వెల్కమ్ టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. విజయవాడలోని ఎస్ఎల్వి కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేతలు, ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరారు. హోంమంత్రి వంగలపూడి అనిత సమక్షంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బొలిశెట్టి గోవిందరావు, మాజీ వైస్ ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి, ప్రస్తుత ఎస్ రాయవరం ఎంపీపీ కేసిబోయిన వెంకటలక్ష్మి, వైసీపీ జిల్లా కార్యదర్శి కొనతాల శ్రీనివాసరావు టీడీపీలో చేరారు. అలాగే ఎస్ రాయవరం, ఒమ్మవరం, కర్రివానిపాలెం గ్రామాల సర్పంచులు, పలువురు ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు టీడీపీలో చేరారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వద్దనరాయనిపాలెంలో నాడు బీజేపీ నేతల ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 17న దేశవ్యాప్తంగా విశ్వబ్రాహ్మణ చైతన్యం తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించడం తమ ఉద్దేశమని తెలిపారు. విశ్వకర్మ యోజన గురించి ప్రతి ఒక్కరికి తెలియజేశామని, రాజధానిలో విశ్వకర్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతి, దాంతోపాటు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు, మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి భగవాన్ విశ్వకర్మ యొక్క యజ్ఞోత్సవం ఏదైతుందో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. మొత్తం దేశంలో, ప్రపంచంలో మొత్తం సృష్టిని సృష్టి చేసిన వాళ్ళు ఈ యొక్క పంచబ్రహ్మలు. ఈ యొక్క పంచబ్రహ్మల యొక్క కర్తృత్వం, నేతృత్వం, వాళ్ళ యొక్క ఏదైతే కళా నైపుణ్యం ఉందో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. విశ్వకర్మ జననం, విశ్వకర్మ యొక్క ఏదైతే ఆవిర్భావం, దాని ద్వారా ఏవైతే సమస్త కళ్యాణం ప్రపంచానికి జరుగుతాం, ప్రపంచ సృష్టి ఏ విధంగా జరిగిందనడానికి తార్కాణమే విశ్వకర్మ. కనుక మనని సృష్టి చేసిన ఆ యొక్క విశ్వకర్మ జయంతోత్సవాలు పెద్ద ఎత్తున చేసుకోవాలి. సెప్టెంబర్ 17న దేశవ్యాప్తంగా చేసుకునే విధంగా మేము భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి చేసుకుంటాం. అలాగే వాళ్ళ యొక్క చేతి నైపుణ్యాన్ని కూడా మనం తెలుసుకునే అవకాశం, ఆ విధంగా యొక్క విశ్వ బ్రాహ్మణ ఏదైతే వాళ్ళ సంబంధించిన సముదాయం ఉందో వాళ్ళతో సమావేశం, ముఖ్యంగా విశ్వకర్మ యొక్క సృష్టి, వాటికి సంబంధించిన అనేక అంశాలతో పాటు విశ్వ బ్రాహ్మణుల యొక్క వాళ్ళ యొక్క స్థితిగతులు, వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యంత ఇష్టంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది. అతి అద్భుతమైన, అందరూ కూడా దేశవ్యాప్తంగా దాన్ని నమోదు చేసుకున్నారు, లెక్కకు మించి నమోదు చేసుకున్నారు. అనేక మందికి ఇప్పటికే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, పనిముట్లు ఇవ్వడం జరిగింది. రాబో కాలంలో అందరికీ అందే విధంగా ఒక వ్యవస్థ చేయడం జరుగుతుంది. అలాగే 3 లక్షల వరకు రుణం సదుపాయం, ఎటువంటి హామీ లేకుండా ఇచ్చే ఈ యొక్క విశ్వకర్మ యోజనని తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. విశ్వబ్రాహ్మణ సోదరులు వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క పరిస్థితులు మంచిగా మెరుగవ్వడానికి ఒక ఆలోచనతో వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమం చేశారు. కనుక నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. దాంతో పాటు వాళ్ళకి సంబంధించి అనేక అంశాలని, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వాన్ని ప్రజలకు తెలిసే విధంగా ఒక ప్రయత్నం ఈరోజు ఇక్కడ చేయబోతున్నాం. మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. దీంట్లో మా కార్యక్రమం ఈ ప్రాంతంలో అంటే ఒక విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలి, తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో మా పార్టీ యొక్క రాజ్యసభ సభ్యులు శ్రీ పాకా సత్యనారాయణ గారు, అలాగే ఎమ్మెల్యే పారసారథి గారు, అలాగే పోతుల సునీత గారు, ఇతర నాయకులు, అలాగే విశ్వబ్రాహ్మణ సంబంధించిన రాష్ట్ర నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోకి బుధవారం వర్షపు నీరు చేరింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కళాశాల ప్రాంగణం, తరగతి గదులు, కార్యాలయం నీటిమయమయ్యాయి. దీనితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారియా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. ఈ నెల 19న వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఎస్పీ వకుల్ జిందాల్, నగర కమిషనర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. చంద్రబాబు 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు సరికదా, కనీసం రాష్ట్రానికి ఒక్క మెడికల్ సీటు కూడా తేలేదని, అసలు మెడికల్ కాలేజీలతో చంద్రబాబుకి సంబంధమే లేదని వైఎస్సార్సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి సీద్రి అప్పలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ జగన్ తన 5 ఏళ్ల పాలనలో కట్టించిన మెడికల్ కాలేజీలను తనవిగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు, దమ్ముంటే ఆయన సీఎంగా కట్టించిన కాలేజీల పేర్లు చెప్పాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయడం తప్ప చంద్రబాబుకి సంపద సృష్టించడం చేతకాదని మాజీ మంత్రి సీద్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకి అవకాశం దొరికితే మంగళగిరి ఎయిమ్స్ను కూడా అమ్మకానికి పెడతాడని, విశాఖలో యోగా డే పేరుతో వృధాగా ఖర్చు చేసిన 400 కోట్లతో ఒక మెడికల్ కాలేజీ పూర్తయ్యేదన్నారు. ఇదిగో పలానా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నా హయాంలో నేను తీసుకొచ్చాను అని మీరు చెప్పండి. మేమందరం రాజకీయాలు మానేసి కూర్చుంటాం. ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారంటే 2024 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక 50 సీట్లు తీసుకొచ్చాడట. అంటే పాడేరు మెడికల్ కాలేజ్కి ఇచ్చినటువంటి 50 మెడికల్ సీట్లు కూడా ఆయన తెప్పించినవే అట. చూసారా ఎంత అద్భుతం ఇది. అనేమో జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన. ఆయన వచ్చిన 1 మంత్లోనే పాడేరు మెడికల్ కాలేజ్ తెచ్చేసాడు ఆయన. చూసారా ఎంత అద్భుతమైనటువంటి పనితీరు కదా. ఎవరికైనా సాధ్యమా దేశంలో? ఒక నెల రోజుల్లోనే మెడికల్ కాలేజీ కట్టి, బిల్డింగ్లు కట్టి, హాస్టల్స్ కట్టి, గ్యాలరీస్ కట్టి, హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేసి, ఎన్ఎంసీ విజిట్లు చేయించేసి, స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసి, ఇన్ని పనులు కూడా నెల రోజుల్లో పూర్తి చేసి పాడేరు మెడికల్ కాలేజ్కి ఆయన ఈ 50 సీట్లు తెప్పించినారు. ఇలా ఉంటుంది ఆయన చెప్పినటువంటి గొప్పలు. 95 నుంచి 2004 వరకు ఎన్ని సీట్లు తెచ్చాము, మరి 14 నుంచి 19కి ఎన్ని సీట్లు తెచ్చాము? ఐఎమ్ ఆస్కింగ్ a straightforward question. This is the medical college. Myself upgraded from a district hospital to medical college అని ఆ పర్టికులర్ కాలేజ్ మీరు చూపించాను. దిస్ ఈజ్ ద మెడికల్ కాలేజ్. ఐ ట్రైడ్ ఫర్ మై బెస్ట్ అని చెప్పి మీరు చెప్పండి. ఎందుకు ఆ మాట ఎందుకు మీరు చెప్పరు? ఆ మాట ఎందుకు మీరు చెప్పరు? ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమ ప్రకాశం ప్రాంతం పట్ల వివక్ష చూపుతున్నారని వైసీపీ ఇన్ఛార్జ్ అన్నా వెంకటరాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వల్ల సామాన్య ప్రజలు కార్పొరేట్ వైద్యం చేయించుకోలేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 29 ఏళ్లుగా వెలిగొండ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఫ్లోరైడ్ ప్రాంతమైన తమకు వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో మార్కాపూర్ కాలేజీ విషయం తీసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు కేవలం వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయ కూలీలుగా ఆధారపడి జీవించేటువంటి ప్రజలు ఎక్కువ. ఈ వ్యవసాయానికి కావలసినటువంటిది కూడా వర్షాల మీద ఆధారపడినటువంటి ప్రాంతం ఇది. వరుణుడు కరుణిస్తేనే ఈ ప్రాంతంలో వర్షాలు పడతాయి. తాగేదానికైనా సాగునీటికైనా అదే మాకు దిక్కు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకేదన్నా వైద్యం కావాలా అంటే ఇక్కడ నుండి గుంటూరు పోవాలా, లేదా ఒంగోలు పోవాలా, లేదా కర్నూలు పోవాలా. ఈ ప్రాంతాలకు పోవాలంటే మనిషి అక్కడికి పోయేటప్పటికే బతుకుతాడా లేదా అనేటువంటి పరిస్థితి. అదే ఈ ప్రాంతంలోనే ఈ మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా ఉంచి, ఆ ప్రభుత్వ పరంగా ఉన్న మెడికల్ కాలేజీకి అనుసంధానంగా మెడికల్ హాస్పిటల్ ఉంటే, టీచింగ్ హాస్పిటల్ ఉంటే, ఆ హాస్పిటల్లో ఉండేటువంటి వసతుల ద్వారా మా ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుంది అనేది దయచేసి గమనించండి. అట్లా కాకుండా మీరు ప్రైవేట్ పరం చేసినట్లయితే కార్పొరేట్ వైద్యం చేయించుకునే శక్తివంతులు కాదు ఈ ప్రాంత ప్రజలు. మీరు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పెద్దలు, మీరు ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ప్రభుత్వ పరంగానే ఉంచేసి కాలేజీలు రన్ చేయండి అని చెప్పేసి కోరుతా ఉన్నా. అలాగే పశ్చిమ ప్రకాశం గురించి తీసుకున్నట్లయితే మా దౌర్భాగ్యమో దురదృష్టమో మా ప్రజల యొక్క విధిరాత అట్లా ఉందో తెలియదు, కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి. మా ప్రాంతానికి జరిగినటువంటి మేలు ఏంటి చెప్పండి? అన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుగానే ఉన్నమే గాని మాకేమి పశ్చిమ ప్రకాశానికి వర్షాల మీద ఆధారపడ్డ ప్రాంతం కాబట్టి 1 ఎకరా నీటి మాకేమి సాగుకేమి నీరు లేదే, కనీసం తాగునీరు కూడా లేదే. ఫ్లోరైడ్ ప్రాంతమే ఇది. ఆ కనిగిరి ఏరియా మా ప్రాంతం తీసుకున్నట్లయితే ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఇదే ప్రాంతంలో దొనకొండలో 40,000 ఎకరాలు ప్రభుత్వ భూమి నిందే. విభజన చట్టంలో శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి సూచనల ప్రకారము దొనకొండలో రాజధాని కట్టొచ్చని చెప్పేసి ఇచ్చినారే. దొనకొండలో రాజధాని ఇస్తే మీరు ఇక్కడ కట్టించలేకపోయినారే మీ హయాంలో. అమరావతిలో పెట్టించినారే. అమరావతిలో మీరు పెట్టించినారు, బాగానే ఉంది.
ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందా లేదా? చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే 1996లో వెలుగొండ ప్రాజెక్టు ఫౌండేషన్ స్టోన్ వేసినారు. ఫౌండేషన్ స్టోన్ వేసి ఇప్పటికి 29 సంవత్సరాలు అయింది. ఈ రోజుటి వరకు కూడా అది పూర్తయిన దాఖలాలు లేవే. 1900 అప్పటి నుండి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆడిపోసుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండింది కేవలం 5 సంవత్సరాలే కదా. 5 సంవత్సరాల్లో సుమారు 2 సంవత్సరాలు కరోనా తోటి ఆగిపోయినాయి కదా అన్ని చోట్ల అన్ని పనులు కూడా. 3 సంవత్సరాల్లో ఆయన చేయాల్సిన దానికన్నా తక్కువేం చేయలేదు కదా. దయచేసి ఈ ప్రాంతం మీద మీకున్నటువంటి ఆ వివక్షణ అనేది తగ్గించుకోండి. ఈ ప్రాంతాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక భాగం అనేది గమనించండి దయచేసి. లేకపోతే ఈ ప్రాంత ప్రజలు ఎవరికి వాళ్ళు కుమిలిపోతా ఉన్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసుకొని. గుంటూరు, తుళ్లూరులో దాసరి రామసంతోష్ అనే బాలుడిపై కత్తితో దాడి జరిగింది. పాలు తెచ్చేందుకు వెళ్లిన బాలుడిని ఏటీఎంలో డబ్బులు తీయాలని అడిగి బెదిరించి దాడికి పాల్పడిన దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాలుడి కేకలతో దుండగులు పారిపోయినట్లు బాధితుడు తెలిపాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్మించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేటు వారికి మెడికల్ కాలేజీలు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ప్రతిదానికి P4 అని అనడం చండాలంగా ఉందని, ప్రభుత్వానికి చేతకాదా అని ప్రశ్నించారు. ప్రైవేటు వారికి కాలేజీలు ఇవ్వడం సరైన పద్ధతి కాదని నారాయణ అన్నారు. వైసీపీ చివరిలో వరుసగా జిల్లా పట్టించిపోయారు. చెడుకో మంచిగా మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ రావాలి, దానికి సంబంధించిన సిబ్బంది ఉండాలి, డాక్టర్స్ పెరగాలి, ఈ కార్పొరేట్ వ్యవస్థకి చెక్ పెట్టాలని మా ఉద్దేశం. అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మన దాన్ని కార్పొరేట్కి అప్లికేషన్ పే చేస్తున్నాం. ఏదైతే పీపీపీ అంటే చెప్పడం బాగా దాన్ని పత్తాగా పీపీ పచ్చనే ఉంటుంది. అది ప్రజలకు ఉపయోగపడదు కాదండి. మళ్ళీ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి పోతుంది. వీళ్ళ పాత్ర అనుకుంటుంది, మీదంతా వాళ్ళు చూసుకుంటారు. ఆ విధంగా చేసి ప్రజలకు ఎందుకు ఉపయోగపడుతుంది? డబ్బులు లేవంటారు. డబ్బులు ఎందుకుంటూ డబ్బులు లేకపోతే కాదు, డబ్బులు పట్టారు, అమరావతి పడుతున్నారు. డబ్బులు పట్టారు. ప్రాజెక్టు బనకచర్ల 80,000 కోట్ల రూపాయల బనకచర్ల నిర్దేశం జరిగేటువంటి మహానుభావులు. మెడికల్ కాలేజీ ప్రజలకు ఉపయోగపడేది కదా. ఈ ఆరోగ్య వ్యవస్థ ఒక దెబ్బతిపోతుంది. అందువల్ల దానికి ఉపయోగపడే పెద్ద డబ్బులు అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో పెట్టిన తర్వాత విషయం. కానీ మెడికల్ కాలేజెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కట్టాల్సిన అవసరం ఉంది. దానికి డబ్బులు మీరు పెట్టేటువంటి అనేక ఖర్చుల్లో కొన్ని డైవర్ట్ చేసి ప్రాధాన్యత ఇస్తే మెడికల్ కట్టాల్సిన దానికి అవకాశం ఉన్నాయి. దానికి కావాల్సిన లోన్ కోసం ప్రైవేట్ వాళ్ళకి చదివి మీకు రాదా? ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, మీరు వాళ్ళకి లోన్ యాడ్ చేసేస్తారు, బ్యాంక్ నుంచి తెచ్చిస్తారు, వాళ్ళు అపసం తీసుకొస్తారు. వాళ్ళు ఏమన్నా 10 రూపాయలు ఖర్చు అయితే 30 రూపాయలు తీసుకుంటారు లోన్ మీద. అది ఇప్పుడు గవర్నమెంట్ కదా కాదు. అందువల్ల అది కరెక్ట్ కాదు. మెడికల్ కాలేజెస్ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది, అది ప్రజలకు ఉపయోగపడుతుంది. లేకపోతే మళ్ళా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎట్లయితే కార్పొరేట్ గ్రూప్ జరుగుతూ ఉన్నారో దాన్ని ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని గుంటూరు వైద్య కళాశాలలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభించడం సంతోషదాయకమని, దేశ స్థితిగతులను మార్చిన ప్రధాని మోడీ ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా నిలబెట్టారని, యూపీఐ టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని ఆయన అన్నారు. దేశ చరిత్రను మార్చగల నాయకులు కొందరే ఉంటారని, అందులో ప్రధాని మోడీ ఒకరని కొనియాడారు. ప్రపంచ దేశాలకు భారతదేశపు గొప్పతనాన్ని తెలియజేసిన నాయకుడు మోదీ అని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అంటే అన్నిటికంటే ముఖ్యంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారి జన్మదినం. ఎందుకంటే చాలామంది నాయకులు వస్తారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు. అయితే దేశ గతిని మార్చే నాయకులు ఈ ప్రపంచంలో అతి తక్కువ మంది ఉంటారు.
అలాంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి తన జీవితాన్ని మొత్తం పూర్తిగా దేశ ప్రజల కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. వారికి మనస్ఫూర్తిగా మీరందరూ కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే నేను ఏది పడితే అది ఎవరిని పడితే ఆడ పొగట్టం అని కాదు. నేను అమెరికాలో ఉన్నాను. అమెరికాలో ఉన్నప్పుడు 25 సంవత్సరాలు ఉన్నాను, 2001 నుంచి 2024 వరకు. మొదటి 10-15 సంవత్సరాలు అక్కడ ఎవరికి దీపావళి అంటే తెలిసేది కాదు. అలాంటిది ఈ రోజున అమెరికా మొత్తం దీపావళి సెలవిచ్చి సెలబ్రేట్ చేసుకునే విధంగా చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఆ 24 సంవత్సరాల ప్రయాణంలో ఒక ఇండియన్ అంటే ఆ గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా ప్రధానమంత్రి మోదీ గారు. మరి అవి కాకుండా ఇక్కడ చూసుకుంటే ఇందులో చాలా మంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు. మీరు ఈ వయసులో మీకు రాజకీయాలు మీద అవగాహన ఉండకపోవచ్చు. సమాజంలో కొన్ని మార్పులు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేది తెలియకపోవచ్చు. అయినా కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అతి తక్కువ మంది నాయకులు వారి జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసి కష్టపడతారు. ఈరోజు భారత్ 4వ ఆర్థిక శక్తిగా ఉంది అంటే ఎక్కడో 10వ నంబర్ పైన ఉండేదాన్ని 4వ దానికి తీసుకొచ్చారు కేవలం 11 సంవత్సరాల్లో. ఇంతకుముందు ప్రతి స్టేట్లో రకరకాల ట్యాక్సులు, ఎవరు ఏ ట్యాక్స్ వసూలు చేస్తారో తెలియంది ఒక జిఎస్టీ అని ఇండియా మొత్తానికి ఒకే ట్యాక్స్ తీసుకొచ్చారు. వాటి రేట్లు కూడా రేపు తగ్గించబోతా ఉన్నారు. యూపీఐ ప్రతి ఒక్కడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యూపీఐ ద్వారా ఈ రోజున ఎక్కడ కావాలంటే ఎక్కడ మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం. టెలికాంలో ఒక విప్లవం. ఒకప్పుడు 5-6 కోట్ల సెల్ ఫోన్లు మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఈరోజు 30 కోట్ల సెల్ ఫోన్లు ఇండియాలో తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే విధంగా చేశామన్నమాట. ఇది కూడా ప్రధానమంత్రి మోదీ గారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులకు తప్పని యూరియా కష్టాలు. బాల్కొండ నియోజకవర్గంలో యూరియా కొరకు తీవ్ర ఇబ్బంది పడుతున్న రైతులు. ఉదయం నుండి యూరియా కొరకు బారులు తీరిన రైతులు. సొసైటీలలో 1000 బస్తాలు యూరియా అవసరముంటే 100 బస్తాలు మాత్రమే పంపుతున్న ప్రభుత్వం. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి, గర్గుల్, పోసానిపేట, బస్వాపూర్, బిక్కనూరు, రామేశ్వర్పల్లి సొసైటీ కేంద్రాల వద్ద భారీగా క్యూలైన్ కట్టిన రైతులు, మహిళా రైతులు. ఎకరానికి 2 బస్తాలు యూరియా ఇస్తుండడంతో సొసైటీ నిర్వాహకులకు రైతులకు మధ్య గొడవ. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. సినీ నటి జ్యోతి, రవళి, మాజీ మంత్రి రోజా, దర్శకుడు చందు మొండేటి తిరుమలేశుణ్ణి దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమలకి రావడం, స్వామిని దర్శించుకోవడం, మా కార్తికేయ 2 కూడా ఇక్కడే ఓపెనింగ్ అయింది. అయిపోయిన తర్వాత అత్యద్భుతమైన విజయం తర్వాత కూడా మళ్ళీ మేము ఇక్కడికే వచ్చామన్నమాట. ఆ తర్వాత తండేలు రిలీజ్ తర్వాత కూడా అది కూడా చాలా బాగా ఆడి సూపర్ హిట్ అయిన తర్వాత కూడా మళ్ళీ టీం అందరం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మా కొత్త మూవీ వాయుపుత్ర మొదలవుతుందండి సితారా ఎంటర్టైన్మెంట్స్లో. సో అందుకే ఈ స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకోవడం వచ్చేవాడు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. తిరుపతిలోని సబ్ రిజిస్టార్ కాలనీ సమీపంలో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే పరిసరాలను పరిశుభ్రం చేశారు. స్కూల్ పిల్లలతో కలిసి కమిషనర్, కూటమి నాయకులతో మొక్కలు నాటి నీరు పోశారు. పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. టీమ్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చాయి. క్లీనింగ్నెస్ టార్గెట్ ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ఏదైతే సబ్జెక్ట్ టౌన్లో పెట్టామో ఇది ఎప్పటి నుంచో అసలు క్లీన్ చేయకుండా ఉన్న ఏరియాస్ మన సిటీలో 35 ఐడెంటిఫై చేసి అవి రెగ్యులర్గా క్లీన్ చేయాలి.
ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరుపతి నగరంలో మన సబ్ రిజిస్ట్రార్ కాలనీ పార్కులో ఈరోజు అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, బాలికలు అభివృద్ధి కానీ తిరుపతిలో పచ్చదనాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే తిరుపతిలో కూడా మీరు అందరూ చూశారు. మరి మున్సిపల్ పార్క్ అయితేనేమి, లేదా బైరాగపట్టిలో పార్కుల నిర్మాణం అయితేనేమి, ఎంఆర్పల్లిలో పార్కుల నిర్మాణం అయితేనేమి, ఈ విధంగా అనేక ప్రాంతాల్లో కూడా పార్కులు అభివృద్ధి చేయడమే కాకుండా గ్రీనరీ పెంచే దిశగా ఈ లక్షలాది యాత్రికులు వచ్చే తిరుపతిలో గ్రీనరీ పెంచే విధంగా కూడా నిర్ణయం తీసుకొని అనేక విధాలుగా కూడా డెవలప్ చేసింది గత ప్రభుత్వం. సో ఇవ్వండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.